శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి 2025 సంవత్సరం మార్చి నెల ఫలితాలు పరిశీలిద్దాం. కుంభరాశి వారికి చాలా తొందరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్న దానికి సూచనగా ధనస్థానంలో శుక్ర, బుధ, రాహుగ్రహాలు కలియడం జరిగింది. సో దీని ప్రభావం ఏంటవుతుందంటే ముఖ్యంగా శుక్రుడు ఈ కుంభరాశి వారికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా ధనస్థాన సంచారం చేస్తూ అక్కడ మనకి చతుర్థాధిపతి శుక్రుడు అలాగే గురువుల మధ్య పరివర్తన జరిగింది. ఈ కారణం వల్ల ఏమైందంటే మీ కుటుంబం నుంచి దూరం అయినటువంటి మీ బంధువులు లేదా చాలా కాలంగా విదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే స్త్రీలు ముఖ్యంగా మీ అమ్మాయిలు కానీ భార్య కానీ ఇంకొకరు కానీ దూరంగా ఉంటున్నారో వారు మళ్ళా మీ జీవితంలో ప్రవేశించి మీ కుటుంబానికి ఒక గౌరవాన్ని, కాంతిని ప్రసాదించే అవకాశం ఉన్నది. దీనివల్ల తొందరలో మీ కుటుంబంలో జరగబోయే శుభకార్యానికో ఒక గృహ ప్రవేశానికో చాలా సందడిగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలో ఉంటూ ఇక్కడ శుక్రుడితో పరివర్తన వల్ల మీరు అంటే మీ యొక్క పిల్లలో మీ యొక్క భార్యో మీ కుమార్తె సహకారంతో మీరు ఒక సొంత గృహాన్ని కొనడం జరుగుతుంది. ఏదన్నా ఒక గృహప్రవేశం, స్థిరాస్తి కొని మొత్తం మీద చాలా వరకు సంతోషమైనటువంటి సమాచారం, ఏదో ఒక స్థిరాస్తి సేకరణ ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నది. ఇక బుధగ్రహ, శుక్రగ్రహ సంచారం ఎలా ఉంటుందంటే ఎవరైతే విద్యలో వెనకబడి ఉన్నారో, కొన్ని సబ్జెక్టులు పెండింగ్ పెట్టి ఉన్నారో వారు ఇంచుమించుగా ఈ సమయంలో అవన్నీ కంప్లీట్ చేసి మరి తర్వాత కోర్సులోకి ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకి మెడికల్లో కానీ టాప్ కోర్సులు అయినటువంటి ఐఐటి లాంటి కోర్సుల్లో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న విద్యార్థులు కొద్దిగా శ్రమ పడడం వల్ల వారి యొక్క విజయాన్ని తొందరగా పొందే అవకాశం ఉంటుంది. ఇక రాశిలో శని మీరు ఎంత కష్టపడదాం అనుకున్నా ఏదో ఒక ఆలోచన వల్ల, బద్ధకం వల్ల సమయానికి చదవలేకపోతుంటారు. కష్టపడి చదివినప్పటికీ కూడా అది పూర్తి చేయలేకపోతుంటారు. మరి ఇంచుమించుగా ఈ యొక్క స్థితి మీకు ఈ నెలాఖరుతో ఈ శని భగవానుడు కూడా ఈ జన్మశని నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల మరి విద్యార్థులు చాలా వరకు వారు అనుకున్నటువంటి పరీక్షల్లో విజయం సాధించడం, ఒకవేళ మీకు సీట్ అంటూ వస్తే అది మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా అది ఏదైనా దూర ప్రాంతంలో కుటుంబానికి దూరంగా ఉండి హాస్టల్లో చదువుకోవడం అటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక దాని తర్వాత ఏంటంటే రాశి అందే శని, రవి సంచారం. దీనివల్ల శని భగవానుడు చాలా కాలంగా జన్మశనిగా ఉన్నప్పుడు కూడా రవి అక్కడ రావడం వల్ల ఏమైందంటే మీకు ఏదైనా ప్రభుత్వ పదవి ఆశిస్తున్న వారికి కానీ ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టు పొందామనుకున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే కొద్దిగా ఆరోగ్య విషయంలో కూడా సడన్గా అస్వస్థకి గురి అవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే వయసులో పెద్దవాళ్ళు అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కొద్దిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. యంగ్స్టర్గా ఉన్నవాళ్ళు ఏంటంటే ఏదైనా పదవి దానికోసమో, ప్రమోషన్ కోసమో, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశం కొరకు చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఏదైనా మీ యొక్క గుర్తింపు రావడం జరుగుతుంది. 10 మంది దృష్టి మీ మీద పడుతుంది. ఏదో ఒక ఉన్నత మాత్రం ఈ సమయంలో మీరు సాధించడం జరుగుతుంది. సో ఇదంతా ఓకే. ముఖ్యంగా మనకి కుజుడు 5వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఈ కుంభరాశి వారికి ఈ కుజగ్రహం పెద్దగా ఉపయోగపడే గ్రహం కాదు. అయినప్పుడు కూడా కర్మకారకుడుగా జీవనోపాధి ఇచ్చే గ్రహం కేవలం కుజగ్రహమే. ఇప్పుడు ఏమైందంటే మీకు 5వ స్థాన సంచారం వల్ల తప్పనిసరిగా ఉద్యోగంలో ఒక విధమైనటువంటి మార్పు లాంటిది వచ్చే అవకాశం ఉంది. అది కూడా సడన్గా ఒక ఉద్యోగం నుంచి ఒక ఉద్యోగంలోకి మారడం, లేదా ఇంకా బెటర్గా ఏదో కొత్త పదవి రావడం వల్ల పాత పదవి విడిచిపెట్టి కొత్త దాంట్లోకి వెళ్ళడానికి అనుకూలత ఉంది.
అయితే చాలా వరకు ఇంకా ఈ సమయంలో మీరు ఏదైనా ఈ షేర్ మార్కెట్టు, ఈ స్పెక్యులేషను అటువంటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అయితే ఈ సమయంలో మరి మీకు ఈ స్థిరాస్తులు, భూముల యొక్క విలువ పెరగడం వల్ల గానీ, చాలా కాలం క్రితం మీరు ఎవరికన్నా ఆర్థిక సహకారం చేసి ఉంటే, వారు ఆ ధనాన్ని మీకు మీ యొక్క అవసరానికి తగు విధంగా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే భూములు, స్థిరాస్తుల పైన ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆదాయం పెరగడం వల్ల మీకు మీ యొక్క సంతానం కూడా సహకరించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఇంచుమించుగా మీకు ఒక 5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి నెమ్మదిగా బయటపడి కొత్తగా ధన సంపాదన, కొత్త జీవితం ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరిస్తుంది. అలాగే మీకు ఈ నెల 14వ తారీఖు తర్వాత రవిగ్రహం ధనస్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ పథకం కానీ, ప్రభుత్వ ధనం కానీ మీకు మీ కుటుంబానికి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అతి తొందరలో మీరు మీ యొక్క కష్టాల నుంచి బయటపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ధనాన్నిచ్చే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం, అలాగే గురు శుక్రుల పరివర్తన, ముఖ్యంగా ఈ వృషభ రాశి, మీనరాశి ఈ రెండు కూడా శుక్రుని యొక్క స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రాలు అవ్వడం వల్ల శుక్రగ్రహం లక్ష్మీ అవతారంగా భావించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రభావంలో ఏంటంటే కొద్ది ఫైనాన్షియల్ టైట్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం. కాబట్టి కొద్దిపాటి రెమెడీ అమ్మవారికి చేయడం వల్ల చాలా వరకు మీరు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు, నిందలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు ఇంచుమించుగా ఈ నెలలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం, అమ్మవారికి నైవేద్యంగా తేనె లేదా దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఇది అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సుమారుగా ఒక 12 తమలపాకులతో ఎటువంటి మచ్చలు లేకుండా మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి దానిమ్మ ఫలాన్ని ఆ టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగే అవకాశం ఉంది. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీ గృహంలోనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి మరి ఆవు పాలు కొద్దిగా పంచదార వేసి నైవేద్యం పెట్టి, మీకు కుదిరితే లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు మాత్రమే, మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు రావడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా ఈ లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినప్పుడు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ పారాయణ చేసినప్పుడు కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా మీరు పారాయణ చేయవలసి ఉంటుంది. అంత చేయలేని వారు కనీసం శ్రద్ధగా వినడం వల్ల కూడా మీకు అమ్మవారి అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది. కేవలం మీరు విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం, తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది. కానీ కేవలం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రాన మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా ఆ ఫలితం వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే విష్ణు సహస్రనామంతో కలిపి చదవడం వల్ల మీకు సంపూర్ణ ఐశ్వర్యం, దాంతో ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.